అను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నా. ఎక్కడికి? డ్రెస్ బాగుంది. ఎక్కడ కొన్నారు? హైదరాబాద్లో. ఒకసారి మామకి ఇస్తావా? చేత బాగా నించో అంటున్నాడు. మామను పెద్దగా నువ్వే చిన్నగా ఉన్నారా అంటాడు. లేదు నీ అంతా ఉన్నాడు కదా మామ, సరిపోద్ది. ఎందుకు సరిపోదు? చిన్నడు కదా, చూడు ఒకసారి సైజ్ చూడు, సరిపోతుంది లేదు? సరిపోతుంది కేతన్. ఒకసారి పోనీ ప్యాంట్ ఇస్తావా? ప్యాంట్ మా నీరు లే మా కేతన్ చూడు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. అట్లా కాదు, హాయ్ ఫ్రెండ్స్ అను. నోరిప్పి చెప్పు. ఇంట్లో లేస్తాను చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు పార్క్ వెళ్తున్నాం అని చెప్పవా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారో అని అడుగు. చూడు సీక్రెట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నాం మనం? కేతన్ ఎక్కడికి వెళ్తున్నాం? ఊరు కాదు నానా, జూ పార్క్. యానిమల్స్ చెప్పు. మీరు రండి మీరు కూడా అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. ఇక్కడ ఇక్కడ నుంచి హ్యాండ్ బ్యాగ్ ఉంది రేడ. హ్యాండ్ బ్యాగ్ దప్ప నాన్న, చైర్లో ఉంది ప్రియా వాళ్ళ ఇంట్లో. హ్యాండ్ బ్యాగ్ దప్ప. ఎక్కడొస్తున్నారని కూర్చుంటారు? అప్పుడే ఎక్కడికి? ఇంకా రాలే కదా. మేమేదో వచ్చాం అలా. బాగోలేదంట ప్రియాకి. అందుకే లేచిందండి. స్లిప్పర్స్ వదులు నాన్న. మీకు అనిమల్స్ చూపిస్తా అని చెప్పు. ఏమేమి అనిమల్స్ చూపిస్తావు? చూస్తావా? ఇంటికి తెచ్చుకుందామంటావా? కేతన్ జూలో వదిలేసి వచ్చేయండి అక్క అంటే కొత్త యానిమల్ పేరు పెట్టాలి కేతన్. ఇద్దరిని పరిచయం చేసుకో ఫస్ట్. అనిమల్ ఏ కొట్టాకు. ఆపిల్ తింటావా? బిస్కెట్ తింటావా? అందుకే చెప్పు. బనానా తిని కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పు. ఓకేనా? కదా వచ్చినాం. నాన్న రావద్దా? బా చూపించు. ఇటు చూడు. తీయలే నేను అసలు ఫోటో. ఎవరో ఒకరు వస్తూనే ఉంటుంది. అడగండి. ఊపు, ఇంకా ఊపు. అది పడిపోతుంది. ప్రియా పట్టుకుంటుందిలే. అది ప్రియా పట్టుకుంటుంది, నువ్వు ఊపు. అదే మళ్ళీ ఊపు. హలో, ఎప్పుడు ఫోనే.
Still, right? He's not gonna come. ఏంటది ఆ? Chilling. Look at his claws. అది కాదు బ్యాక్ ఫీలింగ్ చేయమని చెప్పారు सिया भी बहुत सारी है హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు He's so close to us. So close. Pick him up. गेट पर आ गया भाई जब मार रहा था आ जाएगा इधर आ जाएगा रुको लाइन में से నాకన్నా బద్దకిష్టం ऐसे होकर Nobody knock. कोई कुछ मत करना స్లో చేయొచ్చు కదా ఆయన స్లో మన దగ్గరకు వస్తానే Oh my God. उसको भी पता है क्या రౌండ్ అప్ వేస్తుంది इनका व्यू गाड़ी वाले का व्यू बस होगा इनका वीडियो मस्त आएगा सामने से मस्त काम करते हुए आ रहा है एकदम लो लाइन ఎక్కడ చూసినా పాపం దానికి వెళ్ళట్లేదు అసలు ఇక్కడ ఉంది
ఈ చెట్టు అడ్డం ఉంది, కొంచెం అటు వెళ్ళొచ్చు కదా ఆయన. అటు నుంచి కూడా అడ్డం వస్తుందా? కొంచెం అటు వెళ్ళరా, కొంచెం ये इसका फोटो का व्यू बहुत अच्छा है। एक मिनट देखिए स्ट्राइप्स देखिए వైట్ देखो देखना टाइगर ఇది ఒక గ్రిల్ ఇది ఉంది కదా దీని వెనకాల కనిపించిందా? राजू एक व्यू ఇదిగో అక్క, ఇది ఉన్న గ్రిల్ గోడ వెనకాల राजू పడుకుంది పడుకుంది. राजू व्यू देख అది వీడియో కనిపించట్లా, అదే కనిపించట్లేదు వీడియో కనిపించట్లా. గ్రిల్స్ అది ఇప్పుడు తోకెత్తింది కదా, ఇప్పుడు కనిపించింది. మార్నింగ్ 7:30కి బయలుదేరిపోయి ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. తర్వాత 11:30కి అనమాట టికెట్స్ అయితే బుక్ చేశారు. టికెట్ అయితే ఒక్కొక్కరికి 700 అలాగని అనుకున్నాము. ఇంకా కొంచెం ప్రియాకి హెల్త్ సరిగా లేక కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఇంక ఎక్కడ పార్సల్ తీసుకొని కార్లో కూర్చొని తినచ్చు వెళ్తా అనుకుంటే ఆగినా మళ్ళీ అక్కడ టికెట్ టైమింగ్ ఉంది కదా, ఆ టైమింగ్ ఏమైనా మిస్ అయిపోతే వాళ్ళు అలో చేస్తారో లేదో, మనం ఎప్పుడు వెళ్ళలే కదా ఫస్ట్ టైం అని చెప్పేసి చిన్న ఎక్కడ ఆపకుండా డైరెక్ట్ తీసుకెళ్ళిపోయాడు. అక్కడైతే ఒక అరగంట అలాగా వెయిట్ చేసాం అనమాట. కూర్చున్నాం చాలాసేపు. మరి వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళామన్నమాట. సఫారీ అయితే బుక్ చేసి అనుకున్నాము, కానీ సఫారీకి లేవన్నమాట, వేకెన్సీ లేవు, అన్నీ బుక్ అయిపోయాయి. ఇంకా అందుకు బస్సు అయితే బుక్ చేశారనమాట, ఏసీ బస్సు 700 అంతే. 1 అవర్ తిప్పారు. అంత సాటిస్ఫైడ్గా అయితే ఏం లేదు. ఇంకా అలాగ బ్రేక్ఫాస్ట్ తినలేదు. అటు ఇంకా మొత్తం తిరిగాం కదా, మళ్ళీ బటర్ఫ్లై పార్క్ వచ్చాము. బటర్ఫ్లై పార్క్ ఆ రూట్లోనే బస్సు దింపారనమాట. ఇంకా అటు నుంచి నడిచి వెళ్ళిపోవడమే, దగ్గర పక్కనే. ఇప్పుడు ఎంట్రన్స్ ఎలాగైతే వచ్చామో ఆ ఎంట్రన్స్ దగ్గర లాస్ట్లో బటర్ఫ్లై పార్క్. ఇంకా అది చూసుకొని వెళ్ళేసరికి 1 అలాగైపోయింది అనమాట. మార్నింగ్ నుంచి ఏం తినలే. నాకు తెలుసు మన చిన్న ఎక్కడికైనా జర్నీ ఉందంటే ఎక్కడైనా నాకు తలనొప్పి వస్తుంది జర్నీలో. కాఫీనో టీనో తాగితే కానీ నాకు సెట్ అవ్వదు అనమాట. ఎక్కడైనా ఆగమంటాను, ఇదిగో అదిగో ఇంకా 5 నిమిషాలు ముందుకు వెళ్తే ఏదో పలానా ఊరు వస్తే అక్కడ ఉంటాయిలే అలాగే చెప్పుకుంటూ వెళ్తాడు. అక్కడ ఏదైనా స్టాల్ కనిపిస్తూ ఉంటుంది, అప్పుడేమో స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. మనం ఏదైనా కనిపించిందంటే సర్లే పోయింది కదా, ముందు ఇంకోటి ఏదైనా వస్తుందో ఆపుతానులే అంటాడు. అలాగే స్పీడ్గా వెళ్తాడు. స్పీడ్గా వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఆగగలుగుతాం, సడన్గా కనిపిస్తాయి. ఇంకా అలాగా మొత్తానికి బ్రేక్ఫాస్ట్ లేదు. ఆ డౌట్తోనే యాపిల్ ఉంటే ఇంట్లో యాపిల్ ఆరెంజెస్ తీసుకెళ్ళాను. ప్రియా వాళ్ళేమో బిస్కెట్ తెచ్చారు. కేతన్ తినమంటే ఓన్లీ కొన్ని బిస్కెట్ తినేసి ఇంకేం తినలేదు. పాపం అలాగే తిరిగాడు. బటర్ఫ్లై పార్క్లో కూడా చాలాసేపు తిరిగాడు అనమాట. పార్క్లోనే ఇంకా ఇది మ్యూజియం లాగా కొన్ని పెట్టారనమాట. ఆ పేర్లు కూడా ఉంటాయి చూడండి. అదేంటబ్బా బటర్ఫ్లై పార్క్ అని పేరుంది కానీ ఎక్కడ కనిపించట్లేదు అనుకున్నాం స్టార్టింగ్లో. కానీ లాస్ట్కి వచ్చేసరికి చూడండి అసలు ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయంటే, ఇవి పైన అవి మన మట్టి కుండలు ఉంటాయి కదా, వాటర్ వేసుకుంటాము, ఆ మట్టి కుండలు కట్టారనమాట. అందులోకి వెళ్ళిపోయి గూడ్లు కట్టుకుంటాయేమో మరి బటర్ఫ్లైస్. చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఇక్కడ ఎండ అంటే ఆ షెడ్కి ఎండ లైటింగ్ పడుతుంది కదా, అందుకు వీడియోలో అంత బాగా కనిపించలేదేమో అనుకుంటున్నాను నేను. చూడ్డానికి అయితే అసలు చాలా బాగా వచ్చాయి. ఇంకా ఫొటోస్ ఎక్కడా దిగలేదు, అలాగ వీడియో తీస్తున్నాను. మనకి తెలుసు కదా అంత సెల్ఫ్గానే తీసుకోవాలి వీడియో. మన చిన్నది ఇమ్మంటే తీయడు, ఇంకా అందుకే నేను ఫోర్స్ చేయలేదన్నమాట. తనకైతే తన ఇంట్రెస్ట్ ఉంటే తీయని, లేకపోతే లేదనేసి. అలాగా బటర్ఫ్లై పార్క్ చూసేసుకొని తర్వాత 1:30 or 2కో ఇంకా బయట ఒక హోటల్లో ఇంకా తినేసి తర్వాత ఏం చేసాము, మళ్ళీ డైరెక్ట్ వెళ్ళిపోకుండా ఏదైనా చూద్దాం మధ్యాహ్నమే కదా అయింది కదా అని చెప్పేసి పార్క్ అన్నారు. మళ్ళీ పార్క్ ఏం చూస్తాం, పార్క్లో అన్నీ కామన్ గ్రీనరీ ఉంటుంది, చెట్లు ఉంటాయి అంతే కదా. ఇంకెక్కడికైనా వెళ్దామంటే ఒరియానా అనుకుంటా మాల్కి తీసుకెళ్లారు. ఆ మాల్కి వెళ్ళాము. అసలు టైమే తెలియలేదు ఆ లైటింగ్స్కి. ఫుల్గా అక్కడే 7 or 7:30 అయింది. నా లైఫ్లో ఫస్ట్ టైము నేను 50 రూపీస్ పెట్టి కాఫీ తాగడమాట. ఇంతవరకు నేను అంత కాస్ట్లీ కాఫీ అయితే తాగలేదు. ఫస్ట్ టైం ఆ మాల్ దగ్గర బయట తాగాను 50 రూపీస్ పెట్టేసి.
అదే ఫస్ట్ టైం ఇంకెప్పుడు కూడా తాగకూడదు అనిపించింది. 50 రూపీస్ అంటే 1 లీటర్ పాలు వస్తాయి బాబాయ్ అనిపించింది. కానీ అక్కడ తప్పదు కదా, ఇంకా అంత రేటా అన్నం అనుకో చిన్న, ఇంకా ఒకలాగా ఫేస్ పెట్టించాడు అనమాట ఎక్స్ప్రెషన్. అందుకే మనకు కావాలన్నప్పుడు తీసుకోవాలి. మనం ఎక్కడికైనా బయటకి మాల్ కానీ చిన్న షాపులు కానీ దేనికని వెళ్ళకుండానే ఉండాలి, కానీ లేడీస్ వెళ్ళిన తర్వాత ఏం కొనకుండా రావడం అనేది అది మ్యాక్సిమం జరగని పని అనమాట. అలాగే ఇంకా వెళ్ళాము. కేతన్కి అయితే నాకైతే ఒక 2-3 టీ షర్ట్స్ ఏమో తీసుకున్నాను నైట్ వేర్కి, చిన్న 2 ప్యాంట్స్ తీసుకున్నాడు నైట్ ప్యాంట్స్. కేతన్కి ఎలాగో ఇంకా న్యూ ఇయర్కి సంక్రాంతికి బట్టలు లేవు, ఎలాగైనా కొనాలి అనుకున్నాము. ఇంకా అక్కడ కేతన్కి సెట్ అయ్యి కొంచెం నచ్చినవి తీసుకున్నాను అనమాట. 4 జతలు తీసుకున్నాను. న్యూ ఇయర్కి 2 వాడేసా, పండగకి అని చెప్పేసి ఇంకా 2 సైడ్ పెట్టేసాను అనమాట. అలాగా నేను ట్రైప్యాడ్ తెచ్చుకోవడం కూడా మర్చిపోయినాను. అది సెల్ఫీ స్టిక్ ఉంది కదా, అది ఉషా వాళ్ళు రీసెంట్గా కొన్నారంట, పట్టుకొచ్చారు, బాగానే తీసుకుంటున్నారు వీడియోస్. మనకి ఏం గుర్తుండవు అస్సలు. నేను నిజంగా ఎక్కడికైనా వెళ్తున్నానంటే ఖచ్చితంగా మర్చిపోకుండా అయితే ఏది వెళ్ళను అనమాట. అది అందులో మర్చిపోయినవి మనకు మోర్ ఇంపార్టెంట్ ఉంటాయి అన్నమాట. కలర్ ఫిష్లు ఎంత బాగున్నాయి అసలు, చూడడానికి చాలా ఉన్నాయి. అటు సైడ్ కూడా ఉన్నాయి. కొంగలు ఇవి రియలేమనుకున్నా, కాదు అసలు కదలలేదు అవి, కాదని అనుకుంటున్నాను నేనైతే. ఆ మాల్లో ఇంకా అసలు టైమే తెలియకుండా అలాగే గడిచిపోయింది. ఇంటికి వచ్చేసరికి మేము 10 ఏమో అయిపోయింది. ఇంకా మధ్యలోనే దారిలో తినేసి ఒక చోట సిరాలోనే తిన్నాము. ఇంక ఇంటికి వచ్చి ఆ టైంలో వండే ఓపిక లేక సిరాలోనే తినేసి ఇంకా ఇంటికి వచ్చేసి పడుకున్నాము. ఇక్కడ బటర్ఫ్లై చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో అసలు. ఆ నేమ్స్ నేను అలా రికార్డ్ చేశాను, అక్కడ చదివేంత ఓపిక లేదనమాట. అన్నీ అలా చక్కచక్క రికార్డ్ చేసేసుకున్నాను. సో ఇదే మేము ఎంజాయ్ చేసాం, పర్లేదు, నాట్ బ్యాడ్. కాకపోతే అక్కడ జూ పార్క్లో ఇంకా కొన్ని ఏమైనా కనిపిస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేసిన అన్ని అనిమల్స్ లేవు. దానికి తోడు అన్నీ అలాగ పడుకోన్న, ఏవి లేవడం తిరగడం అలా లేకపోయేసరికి అంత అనిపించలేదన్నమాట. కొంచెం బాగా తిరుగుతుంటే లయన్ తిరిగింది చూడండి, బాగా నడుచుకుంటూ తిప్పుకుంటూ తిరిగింది. అది బాగా నచ్చింది నాకు అన్నిటికంటే. అది ఎలిఫెంట్స్, లయన్ బాగా నచ్చాయి అనమాట. ఐ హోప్ నచ్చిందా మీ అందరికీ ఈ వీడియో. ఇది తీసి వీడియో ఎప్పుడు December 22 ఏమో తీసాను. ఇంతవరకు నాకు అసలు ఎడిటింగ్ చేయడానికి ఇంట్రెస్టే రాలేదు. ఈరోజు ఎలాగైనా సరే అప్లోడ్ చేయాలి ఎడిటింగ్ చేసి అని చెప్పేసి, ఎందుకంటే న్యూ ఇయర్కి బయటకు వెళ్ళాం కదా వెకేషన్కి, అది అప్లోడ్ చేద్దామని. దానికంటే ముందు ఇది అప్లోడ్ చేసేస్తే తర్వాత నెక్స్ట్ అది చేద్దామని చెప్పి ఇంకా బలవంతంగా ఎడిటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. నచ్చిందా మీ అందరికీ ఈ వీడియో? నాతో పాటు మీరు కూడా అనిమల్స్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్ అయితే పెడతాను, ఇవి సింగిల్గా. ఐ హోప్ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye.